రామగుండం నగరపాలక సంస్థలోని 33వ డివిజన్ పూర్తిగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి ఎక్కడ చూసిన సమస్యలు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయని, రోడ్లు పూర్తిగా చెడిపోయి అస్తవ్యస్తంగా తయారయ్యాయని స్థానిక డివిజన్ నాయకుడు మధ్యల దినేష్ 33వ డివిజన్లో పర్యటించడం జరిగిందన్నారు. అనంతరం మధ్యల దినేష్ మాట్లాడుతూ, అసలు రామగుండం నగరపాలక సంస్థలోని 50 డివిజన్లలో 33వ డివిజన్ ఉందా, తొలగించారా అని ఎద్దేవా చేశారు. ఏంటంటే మనం 33వ డివిజన్ ఉన్నటువంటి పేరుకుపోయిన సమస్యల మీద రోడ్డు ప్రజాపోలేని మా ఇంటికి రోడ్డు, పరిశ్రమ నగరికి రోడ్డు, ఇవన్నీ నాశనం. ఇవన్నీ స్పెషల్గా తిరుగుతుంది. ఘోరంగా రైతు రోడ్డు దాన్ని చూసి రాగడు ఏమన్నా రోడేనా? ఇంతమంది కౌన్సిలర్ వచ్చింది కానీ మా రాజే స్టేట్ అంత కౌన్సిలర్ రైతు నా చిన్నగిరదు. చూడరు ఇంకొక 2 నిమిషాలు. అందరు ఫోటోలు తీసేటోళ్ళే కానీ చేసేటోళ్ళు అయితే ఎక్కువ. ఈ ఫోటోలు ఎన్ని సార్లు తీసిన నాయకులు అట్లా ఉన్నారు, మీ లీడర్లు. Itu misi muda. Itu misi muda. Road. Udah meter ఉంటదా? అనే ఈ నరి రోడ్ మనం ఒక్కరికి ఉందాం. ఎంత ఉంటది? ఈయన ఆ గద్దెకు మండలం పెట్టి కాలు వదిలి ఉడికంటారు. అదే కాలువ 12 ఫీట్లు. 12 బరాబర్ 12 ఫీట్లు. 200 మీటర్లు ఉంటుంది అన్న ఖచ్చితంగా. 200 మీటర్లు డీజిల్ 250 250 అక్కడ దాకా బండి కొంచెం 300 మీటర్ డ్రైన్ జరిగింది. దాన్ని కూర్చుండబెట్టలే కిందికి అడ్డి కూర్చోలేదే. రావాలి రోడ్డు కూడా. ఇప్పుడు ఆ మేయర్ 30 డివిజన్ ఎట్లయిందంటే ఈ 3000 లోపు 33 ఈయన ఆయన ఇద్దరు ఇక్కడ పబ్లిక్ సఫర్ అయిపోయింది. ఇప్పుడు బార్డర్ అయిపోయినా అంటే ప్రాణాలు పోయినా కానీ ఇక్కడ పట్టుకున్న పరిస్థితి. ఒకసారి ఇటు కూడా గిరి ఒకసారి బండి 14-3-121 3-121 14-3-110 121 మనది 121 కావాలి. హలో నమస్తే. అసలు ఖచ్చితంగా కలవట్టుండే శాంక్షన్ చేసిన పాప నమస్తే. అదే
ఫైనల్ కలిసి ఇల్లే గుర్తు చేస్తుందా మనకు వయసు కాదు. ఇది ఒక 10 సంవత్సరాల నుండి రోడ్డు ఇలాగే ఉంటుంది. దీన్ని పట్టించుకున్న నాదు లేక ఈ చాలా మంది జనాలు కింద పడిపోవడం, బండ్లు ఖరాబ్ అవడం, ఇక దీన్ని పట్టించుకున్న నాదు లేడు. కొంచెం పట్టించుకుంటే మరి మంచిది. ఇప్పటికైనా మన దినేష్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు రోడ్డు కావాలని మేము కోరుకుంటున్నాం. అదే ఇది రోడ్ అంతా వాళ్ళకి కొట్టి రాంత వాళ్ళకి కొట్టాము, డ్రైనేజ్ చేసారు. ఇవంతా ఘోరంగా